నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది సాంకేతిక కమిటీ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇన్లైట్ పైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఇన్లైట్ వైపు నుండి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని, డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ మెథడ్లోనే తవ్వకాలు జరపాలని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖ జారీ చేసిన అనుమతులకు లోబడి పనులు కొనసాగించాలని కమిటీ సూచించింది. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సహాయం తీసుకోవాలని, ప్రమాద జోన్లో ఉన్న 50 మీటర్లపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ద్వారా సమగ్ర సర్వే చేయించాలని కమిటీ చెప్పింది. ఈ నెల 30వ తేదీలోగా టన్నెల్లో భూ సాంకేతిక పరీక్షలు, జూన్ 30వ తేదీలోగా సమగ్ర సర్వే, ఆగస్టు నెలకల్లా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతికి అయ్యే ఖర్చు అంచనా వేయాలని, మిగతా పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో నిర్మాణ సంస్థ నుంచి ప్రణాళిక తీసుకోవాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది.